ఇంకొక క్వశ్చన్ అడగచ్చా గురుగారు? అడగండి. ఏంటంటే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ గురించి, ఆర్గానిక్ ఫార్మింగ్ డిఫరెన్స్ గురించి ఇప్పుడు చెప్పారు గురుగారు. ఇవి రెండు కాకుండా వేరే పద్ధతి ఏదైనా ఉందా? పర్మికల్చర్ అని అంటారండి. అదేంటి గురుగారు? ఎట్లా? అదేంటంటే ఒకే దాంట్లో ఇది ఎక్కువ మీరు కొంకణ్ ఏరియాలోని రత్నగిరి, అలాగే కర్ణాటకలో కొన్ని ఏరియాలు, తమిళనాడులో కొన్ని ఏరియాలు చూడొచ్చండి. అక్కడ ఏమవుతుందంటే కొబ్బరి పెంచుతారు వాళ్ళు. కొబ్బరి చెట్టు కాస్తూ ఉంటుంది. అదే కొబ్బరి చెట్టుకి పెప్పర్ ఎక్కింతారండి. అదే కొబ్బరి చెట్టు మొదలు మళ్ళీ ఎలాయిచీ వేస్తారు, యాలకులు. ఈ చెట్టుకి మధ్యన మళ్ళీ కాఫీ వేస్తారండి, లేదంటే లవంగ ప్లాంట్లు వేస్తారు, లేకపోతే దాల్చిన చెక్క. అలాగే 4 నుంచి 6 రకాలైన పంటలు వాళ్ళు తీస్తారండి. నీడకు కావాల్సిందేమో చెట్టుకి ఎక్కింతారు, సపోర్ట్ కావాల్సింది. నీడ కావాల్సిందేమో కాఫీ అయ్యి నీడ పార్షియల్ షేడ్ కావాలి కాబట్టి అక్కడ వేస్తారు. చెట్టు మొదలు వేస్ట్ అవ్వకుండానేమో ఇలాచి చేస్తారు. అదేవిధంగా మనం ప్లాంట్ హైటు, దానికి ఏ వసతి కావాలి, పార్షియల్ షేడా, ఫుల్ షేడా, అంటే పూర్తి నీడ, అప్పుడప్పుడు నీడ, అంటే కొద్దిసేపు ఎండ కొద్దిసేపు నీడ, అలాగా హైట్ ఎంత, ఇవన్నీ చూసుకునండి మనం భూమి అనేది ఖాళీ లేకుండా ఒక 6 నుంచి 10 రకాల పంటలు ఒకే పొలంలో పండించుకోవచ్చండి. పండించుకోవడం వల్ల ఏమవుతుందంటే అది కూడా సీజన్ బట్టి వేసుకోవాలండి. వేసవికాలం వచ్చి పంటలు వేయి, ఎండలో వచ్చి, వర్షాకాలం వచ్చి పంటలు వేయి, శీతాకాలం వచ్చి పంటలు వేయి. ఇలాగ అన్ని రకాలు చూసుకుని ఆ సీజన్ బట్టి అన్ని రకాల పంటలు వేసుకుంటే ఎప్పుడూ ఇన్కమ్ అనేది మనిషికి వస్తుందండి, రైతుకి. దానివల్ల లాస్ అనేది రాదు. ఈ మామిడి చెట్లు ఉన్నాయండి, ఆ చెట్టుకి ఒక 4 తీగలు కడతారు. ఆ తీగల మీదకి పాదులు ఎక్కింతారు. మనకు కూలి పనులు వచ్చినా సరిపోతుందండి. వర్షాకాలం మీరు పెట్టేసి వదిలేస్తే కాసేస్తాయి. మనం పూర్వం ఎప్పుడు ఎరువులు ఎరగం, పురుగు మందులు ఎరగం. ఒక విత్తనాన్ని తీసి పొట్లకాయ కానీ కాకరకాయ కానీ ఆ గింజలు తీసి ఏం చేసేవాళ్ళం, పేడలో పిసికేసి ఆ పిడకను కొట్టేసేవాళ్ళం. అంటే 4 సంవత్సరాల తర్వాత కూడా అందులో జర్మినేషన్ అనేది జరిగి మనం 4 సంవత్సరాల తర్వాత ఆ పిడక ఇరిసి ఆ విత్తనం పెట్టినా మొలిసిదండి. మరి వాళ్ళ సీడ్ని అలా చేయమనండి. ఎంత గొప్పవాళ్ళు మనోళ్ళు, ఎంత మేధావులు అయితే ఆ ఆవు పేడలో విత్తనం యొక్క ఆ స్టోరేజ్ అనేది, అంటే పాడవకుండా ఎన్ని సంవత్సరాలైనా మొలవగలిగే శక్తి పాడవదు ఇందులో పెడితే అనేది ఎలా కనుక్కున్నారు? సింపుల్ విషయం అనుకుంటాం మనం, అది కాదండి. దాని వెనకాల ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. అది ఇప్పుడు సైంటిస్టులకి అర్థమవుతుంది. మేము ఎంతో డెవలప్ అయిపోయాం అనుకుంటారు. అవునండి, మన చిన్నప్పుడు అలా చేసాం. చిక్కుడు పాదులు, పొట్ల పాదులు, బీర పాదులు, కాకర పాదులు, ఆనపాదులు, గుమ్మడి పాదులు అన్నీ ఇంట్లోనే పండించుకునేవాళ్ళు. అవన్నీ ఆ చెట్టుకి మధ్యన పట్టించుకోవచ్చండి. అంటే వేటి సమయంలో అవి పెట్టేవాళ్ళు, అట్లా ఉండేది. అలా ఉండేది. అలాగే అన్ని రకాలు కూడా, అన్ని రకాలు ఆ సీజన్ బట్టి మనం ఆ ప్లాంట్స్ కనుక వేసుకుంటే, కొన్ని అసలు వర్షం లేకపోయినా బతికే కొన్ని ఉంటాయి. సపోజ్ పైనాపిల్, అంజీరు, ఫిగ్ అంటాం మనం. ఇలా కొన్ని రకాలు ఉన్నాయండి. అవి ఏం చేయాలి, పాతేసి వదిలేస్తే దేవుడు దయ కాస్తే లేతే లేదు, పెట్టుబడి లేదు కదా. కాసినప్పుడు కోసుకుంటాం, అమ్ముకుంటాం, 10 రూపాయలు వస్తుంది. కాయపోయినా అది చావదు, వర్షం లేకపోయినా చావదు. 3 ఏళ్ళైనా అలా చూస్తూ ఉంటుంది అది వర్షం కోసం. 3 సంవత్సరాలకి చినుకులు పడినా అప్పుడు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఈ 3 సంవత్సరాలు దాచుకున్న స్ట్రెంగ్త్ తోటి మంచి కాయ కాస్తుంది, అది అమ్ముకో డబ్బులు వస్తాయి. బాగుంది. ఆ విత్తనాన్ని మీరు ప్రకృతి సిద్ధంగా మన పూర్వీకులు ఎలా అయితే నిల్వ చేసేవారో ఆ విధంగా నిల్వ చేసుకోండి. కందులు ఉన్నాయి, కందులు ఏం చేసేవారండి, పొయ్యిలో బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదలో కలిపేసి ఎత్తేసేవారు బస్తాలోకి. 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కూడా పుచ్చిపట్టేది కాదు. 3 ఏళ్ళ తర్వాత అది పాతినా శుభ్రంగా మొలిసేది. అలాగే ఇతర రకాల కొన్ని దినుసులు ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి. వాటిని ఏం చేసేవారు, ఒక ఎదురు బుట్టకి ఆవుపేడ రాసేసి బయట కూడా ఆవుపేడతోటి అలికి దానికి ఒక మంచి చక్కటి మూత చూసి ఆ మూతేసి పైన కూడా మెత్తేసి దాన్ని అలా నిలబెట్టేసేవారు నీడలో. ఎన్ని సంవత్సరాలైనా మొలిసేది. అలా మీరు విత్తనం తయారు చేసుకోండి, ఆ పెట్టుబడి కూడా లేదు. అవును, అప్పుడు విత్తనాలు ఎవరు కొనేవాడు కాదేమో, పంచుకునేవారు, ఒకరికొకరు షేర్ చేసుకునేవాళ్ళు, మళ్ళీ పండాక దాచుకునేవారు. ఈ విధమైన నాలెడ్జ్ కోల్పోవటం, ఆ సిస్టాన్ని కోల్పోవటం వల్ల మనం ఏదో ముందరకెళ్ళి సాధించాం అనుకుంటున్నాం, లేదు, కోల్పోయామండి 100%. మళ్ళీ అక్కడికి వెళ్తేనే మనకు ఆరోగ్యకరమైన ఆహారం దొరుకుతుంది. 100కి 90%, 95% వరకు మనం దాన్ని వినియోగం చేసుకోగలం, నిలవ ఉంటుంది.
ఆ నిల్వ ఉండటం వల్ల ఎక్కువ శాతాన్ని మనం వినియోగం చేసుకోగలం. పాడైపోయింది అనుకోండి, బజార్లో టమాటా తీసుకురండి, మీరు ఇంట్లో పెట్టండి, ఫ్రిడ్జ్ లేకుండా ఇంట్లో పెట్టండి. ఆ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఎన్నో రకాల ఎఫెక్ట్లు వస్తున్నాయి, ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి ఫ్రిడ్జ్లో, కొన్ని వందల రకాలు. అవి తెలియకుండానే మనం తింటున్నాం. బయట వదిలేండి, 3 రోజులు ఒక్క కాయ కూడా లేకుండా కుళ్ళిపోతుంది. మీరు ఓన్లీ జీవామృతం, ఆవు పెంటో పేడ వేయండి, లేకపోతే అది లేదు, మామూలుగా పాతేయండి, కాస్తుంది. అది సైజు రాకపోవచ్చు, అందంగా లేకపోవచ్చు, ఆ కాయ కోసి ఇంట్లో పెట్టుకోండి, మీరు 15 రోజుల వరకు తినొచ్చు. కొల్లది, అది షెల్ఫ్ లైఫ్ పెరుగుతుందండి. ఎందుకు పెరిగింది? అది ప్రకృతి సహజంగా పెరిగింది కాబట్టి. మనం ఇవన్నీ చేయడం వల్లే ఎన్ని రకాలైన వ్యాధులు కానీ ఇబ్బందులు కానీ వచ్చండి. అతి ప్రమాదకరమైనది ఏంటంటే ఈ పురుగు మందులు, ఎరువులు వాడిన ఆహారం తినటం వల్ల పిల్లల్లోని పెద్దోళ్ళలోని కూడా ఇరిటేషన్ పెరిగిపోయిందండి. అసహనం, ఓపిక లేకపోవడం అనేది, ప్రతిదానికి కోపం కానీ చిరాకు కానీ, లేకపోతే ఎదుటివాడు బాగుపడతా ఉంటే చూడలేని ఒక విచిత్రమైన పరిస్థితి కానీ, ఇవన్నీ కూడా జలసి మనిషి యొక్క లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయంటేనండి, మనం తిన్న ఆహారాన్ని బట్టే మనిషికి ఆ లక్షణం వస్తుందండి. ఎప్పుడైతే మనం ఈ కెమికల్స్ వాడిన ఆహారాలు తింటున్నామో పిల్లల్లో కూడా స్థిమితం లేకుండా అయిపోయింది, పెద్దవాళ్ళలోని లేదు, ముసలాళ్ళలోని. ఇప్పుడు సాత్విక ఆహారం అంటే ఇదే. సాత్విక ఆహారం అంటే ఏదంటే ఎన్వి మానేసి వెజ్ తినడం కాదండి. నిజమైన సాత్విక ఆహారం ఏది అంటే ప్రకృతి సిద్ధంగా ఎటువంటి పురుగు మందులు, ఎరువులు వాడకుండా పండించిన ఆహారమే సాత్విక ఆహారం. అది తింటే కనుక 100% మీ శరీరం, మనస్సు, మీ ఆత్మ అన్నీ మీ కంట్రోల్లో ఉంటాయి. మీరు చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా బతకగలరు. ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి అంటే నా ఉద్దేశం అయితే 100% న్యాచురల్గా పండిన ఆహారం తినడం ఒకటే దారి. అప్పుడు 100% ప్రాబ్లమ్స్ అన్నీ వాటి అంతటా క్లియర్ అయిపోతాయి. అద్భుతమైన విషయాలు చెప్పారు గురుగారు. మరి ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గురుగారు. నమస్కారం. నమస్కారం. ధన్యవాదాలు.